రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మన గంభీరావుపేట మండల కేంద్రంలో సుమారు 700 సంవత్సరాలకు పూర్వం వెలిసినటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం దర్శించుకోవడానికి గౌరవనీయులు మా జిల్లా మెజిస్ట్రేట్ నీరజ మేడం గారు, మేఘన మేడం గారు దంపతియుక్తంగా ఈ ఆలయానికి రావడం చాలా సంతోషం. వారికి హృదయపూర్వకమైనటువంటి భక్తిపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ, పురాతన దేవాలయాల దర్శనం అనేటువంటిది అతి పవిత్రమైంది, పుణ్యదాయకమైంది, ఆశీర్వదాయకమైంది. అనేక సంవత్సరాల క్రితం మన పెద్దలు సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని, మన జీవన విధానానికి ఒక క్రమశిక్షణ నేర్పడానికి దేవాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసి, ఈ వ్యవస్థలో అందరూ కూడా వాంఛలకు కానీ కామక్రోధ లోభాలకు మోహితులు కాకుండా మానవ విలువలకు, కుటుంబ విలువలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఒక క్రమశిక్షణతో జీవితం గడపాలని ఈ దేవాలయాల నిర్మాణం జరిగి ఆ దేవతామూర్తుల యొక్క దర్శన భాగ్యం వల్ల మనం తరిస్తూ వస్తున్నాం. ఈ ఆధ్యాత్మిక సంపద, పురాతనమైనటువంటి సంపదను కాపాడుకునే భాగంలో చాలామంది తెలిసిన వారు, విజ్ఞులు, భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకొని వారి యొక్క భక్తిపూర్వకమైనటువంటి నమస్కారాలతో స్వామివారిని పూజించడం అనేటువంటిది వస్తూ ఉంది. ఇది ప్రత్యేకంగా రామాలయం అనేటువంటిది ఈ దేశంలోనే 700 సంవత్సరాలకు పూర్వం వెలిసినటువంటి అఖండ దీపం ఆరకుండా స్వామివారు దీపం రూపంలో భక్తులందరికీ దర్శనమిస్తూ కోరిన వారికి కొంగు బంగారంగా నిలిచేటువంటి కోదండరాముడుగా వెలసిల్వలుతూ, సంతానం లేని వారికి సంతానం, ప్రకృతి వైపరీత్యం నుంచి కాపాడేటువంటి ఒక రక్షకుడిగా, అందరినీ శాంతిగా, ఓపికగా ఆశీర్వదించేటువంటి పవిత్ర మానవ మూర్తిగా వెలిసినటువంటి దైవ సీతారామచంద్ర స్వామి ఈ రూపాన్ని దర్శించుకోవడానికి వచ్చినటువంటి వీరందరికీ కూడా స్వాగతం పలుకుతూ, మనం మన జీవితానికి పరిపూర్ణత కలగాలి అనుకుంటే నిత్యము దైవనామస్మరణం చేసినప్పటికీ కూడా దైవ నిలయాలుగా ఉన్నటువంటి దేవాలయాల దర్శనం అనేటువంటిది అతి ప్రేరకంగా, శక్తిదాయకంగా ఉంటుంది. దానిలో భాగంగానే వీరు రావడం తర్వాత మాకు చాలా సంతోషం. ఇలాంటి పురాతన నిర్మాణాలు కలిగినటువంటి దేవాలయాలను పరిరక్షించుకోవడంలో అందరి బాధ్యత ఉంటుంది. ఈ స్వామివారి కరుణ ఉన్నప్పుడే ఈ పునర్నిర్మాణంలో భాగస్వాములు అవుతారు. ఈ పూర్వజన సుకృతంగా భావించే దర్శన భాగ్యాన్ని కలిగించినటువంటి ఆ సీతారామచంద్ర స్వామికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు హృదయపూర్వకంగా మరొకసారి స్వాగతం పలుకుతూ మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అమ్మవారు లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర వారిని దర్శించుకోవడం ప్రతిభావంగా టెంపుల్లో, అలాగే 7 ఏళ్ల కింద వెలిగించినటువంటి అఖండ జ్యోతిని దర్శించుకోవడం కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. నేను ఈరోజు గంభీరావుపేట విలేజ్కి సీతారామస్వామి యొక్క ఆలయ దర్శనం కోసం ఈరోజు మా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మేడం గారితో రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చిన తర్వాత నిజంగా ఈ టెంపుల్ పరిసర ప్రాంతాలు చూస్తూ ఉంటే నిజంగా చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఈ టెంపుల్ పరిసర ప్రాంతాలు కానీ మరి స్వామి వారి యొక్క విగ్రహాన్ని మేము దర్శించినప్పుడు నిజంగా చాలా ఆకర్షణీయంగా, చాలా పవర్ఫుల్ అని అనిపించింది. సో మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు ఇక్కడ మేము మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాము. ఎందుకంటే 700 సంవత్సరాల నుంచి ఒక దీపం, అఖండ దీపం వెలుగుతూ ఉంది. ఆ దర్శనం నిజంగా స్వామివారి ఆశీర్వాదంగా మేము తీసుకుంటా ఉన్నాం నిజంగా. సో అందరూ కూడా ప్రజలు ఆధ్యాత్మిక భావం కలిగి ఉండి నేరాలకు, తర్వాత చెడు అలవాట్లకు దూరంగా ఉండి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని అందరం కూడా కోరుతూ ఉన్నాం మేమందరము. తర్వాత అదేవిధంగా స్వామివారి దయతో అందరూ కూడా చల్లగా సుఖశాంతులతో ఉండాలని, మళ్ళీ శ్రీరామరాజ్యం ద్వారా అందరూ చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ఈరోజు మాకు ఇంత మంచి అవకాశం కల్పించిన గంభీరావుపేట గ్రామస్తులకు, చైర్మన్ సార్కి, మాస్టర్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. ధన్యవాదాలు.